గురజాల నగర పంచాయతీ ఇన్ఛార్జ్ చైర్మన్గా ఇటీవల కాలంలో పదవి బాధ్యతలు చేపట్టిన షేక్ బడేజానీని గురజాల పట్టణంలో ఉన్న ముస్లిం సోదరులు నగర పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ షేక్ బడేజానీ మాట్లాడుతూ తనకు ఇంతటి పదవి రావడానికి కారణమైన గురజాల శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు తాను రుణపడి ఉంటానని, అదేవిధంగా నాకు అల్లా దయ వల్ల తోటి ముస్లిం సోదరుల ప్రేమతో నాకు ఈ పదవి వచ్చిందని, గురజాల నగర పంచాయతీ చైర్మన్గా ముస్లిం అయినందుకు నాకు గర్వకారణమని, గురజాలను అభివృద్ధి పదంలో నడిపేందుకు అన్ని రాజకీయ పార్టీలు కుల మత ప్రాంతీయ భేదం లేకుండా అందరూ కలిసి గురజాలను అభివృద్ధి పరిచేందుకు మీ సహాయ సహకారం కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు షేక్ హుసేన్, హిమాం యూనుస్, కోఆప్షన్ సభ్యులు షేక్ ఫిర్ అహ్మద్, నాగులు మేస్త్రి, సైదా, డబ్బుల వలి, షరీఫ్, అల్లాబక్షు, జిలానీ, నాగుల్మీరా తదితరులు పాల్గొన్నారు. लोगों की फिक्र से हुआ है, आपका शुक्र से हुआ है, आपके एहसान से हुआ है। ये गुरजाला वालों के लिए बहुत बड़ी फख्र की बात है। अल्लाह बहुत बड़ी इस्तकबाल की बात है। अल्लाह इसको हिफाजत के साथ चलने की तौफीक अता फरमा। अल्लाह सब उनकी मदद करने वाले बना, वो सबकी मदद करने वाले बना। इसके लिए जितने साथी मेहनत की हिफाजत फरमा, बदनजरी से हिफाजत फरमा, हासिदीन के हसद से हिफाजत फरमा, मिलने वालों की जलन से हिफाजत फरमा, अपना समझ कर करने की तौफीक अता फरमा, जिम्मेदारी का एहसास के साथ काम करने की तौफीक अता फरमा। अल्लाह अभी बहुत सारे मुसलमान नौजवान हो, मुसलमान बड़े हजरात हो, और भी आगे आना है। अल्लाह अच्छे अच्छे मकाम पर पहुंचना है। ముఖ్యంగా ముస్లిం సోదరులందరూ కూడా తమ కుటుంబ సభ్యుల్లాగా ఆదరించి ఆ రోజు ఎలక్షన్స్లో మనం 2వ స్థానంలో నిలబెట్టారు. కేవలం మన ముస్లిం సోదరుల వల్లే నేను అంత గట్టి పోటీ ఇచ్చి 2వ స్థానంలో విజయానికి కొంచెం సమీపంలోకి వచ్చి ఆగిపోవడం జరిగింది. అప్పటి నుండి కూడా ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా పార్టీలతో సంబంధం లేదు. మన ముస్లిం సోదరులు అయితే ప్రతి ఇంటికి కూడా మనం దగ్గరలో ఉండి వాళ్ళకి సంబంధించిన సమస్యల్ని మాకు చేతనైన మేరకు ఇప్పటివరకు కూడా ఖచ్చితంగా పరిష్కారం చేశాము. కొంతమంది సమస్యల్ని మాకు చేత కాని పక్షంలో పరిష్కారం చేయలేకపోవచ్చు, కానీ చిత్తశుద్ధితో అయితే ప్రతి ఒక్క సమస్యని పరిష్కరించాలని చెప్పి మేము ట్రై చేశాము. అదేవిధంగా మన మున్సిపల్ ఎలక్షన్లు జరిగినప్పుడు కూడా చాలామంది, నేను వైసీపీ తరఫున పోటీ చేసినా కూడా చాలామంది ఇతర పార్టీల సోదరులు కూడా నీకు మాత్రం ఖచ్చితంగా చేస్తాను, ఎందుకంటే మన ముస్లిం సోదరుడిని చైర్మన్గా చూసుకోవాలి అని చెప్పి చాలామంది బహిరంగంగా కూడా మద్దతు ఇచ్చారు. చాలామంది అంతర్గతంగా మద్దతు ఇచ్చి నేను 9వ వార్డుగా గెలవడానికి కానీ వైస్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించడానికి కానీ ముస్లిం సోదరులు ఎంతో నాకు సహాయపడ్డారు. ఈరోజు అల్లా దయ వల్ల ఈ రంజాన్ పవిత్ర మాసంలో ఈ చైర్మన్ పదవిని చేపట్టడం నాకు చాలా ఆనందంగా. ముఖ్యంగా ఈ పదవిని చేపట్టడానికి నాకు సహకరించిన గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. వేరే పార్టీకి చెందిన వ్యక్తిని అయినప్పటికీ నువ్వు చేయాలి బడేజాని, నువ్వు చైర్మన్ చేస్తా, నువ్వు ఈ ఊరిని అభివృద్ధి చేద్దాం, ఖచ్చితంగా మనమందరం కలిసి ప్రయాణించి ముందుకు సాగుదాం, ఈ ఊరిని అభివృద్ధి చేద్దాం బడేజాని అని చెప్పి నాకు కొండంత బలాన్ని ఇచ్చి ఆయన దాదాపుగా ఒక 4.5 రోజుల పాటు అనేక రికమెండేషన్లు చేసి చివరికి మినిస్ట్రీ శాఖ నుంచి ఈ ఆర్డర్ రావడానికి ఎరపతినేని శ్రీనివాసరావు గారు దోహదపడ్డారు. ఆయనకి నేను ఎప్పుడు కూడా కృతజ్ఞుడిగా ఉంటాను. అదేవిధంగా నేను వైస్ చైర్మన్ చేయడానికి, ఆ తర్వాత ఈ చైర్మన్ పదవి రావడానికి, ఇప్పుడున్న చైర్మన్ని సెలవు పెట్టించడానికి కృషి చేసిన, సహకరించిన మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి గారికి కూడా నేను హృదయపూర్వక కృతజ్ఞతలు బంధుజనం తరఫున నేను తెలియజేసుకుంటున్నాను. ఏదేమైనా మనకి లభించిన ఈ చక్కని అవకాశాన్ని మనం ఉపయోగించుకొని ముస్లిమ్స్ ఓన్లీ కార్యకర్తలుగానే కాదు, నాయకులుగా కూడా చైర్మన్గా కూడా చేయగలరు, ప్రజలకు సేవ చేయగలరు ఇతర అగ్రకులాలతో పాటు అని చెప్పి మనం నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. మీరు సహకరిస్తే నేను గురజాల పట్టణాన్ని అభివృద్ధి చేయడానికైనా, మన ముస్లిం సమస్యలు, ఇప్పుడు మనకి ఈద్గాలో సమస్యలు ఉన్నాయి, తర్వాత మసీదుకి సంబంధించి కానీ, తర్వాత ఖబరస్థానికి సంబంధించి కానీ ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మా మున్సిపల్ పాలకవర్గం తరఫున ఎమ్మెల్యే గారితో చర్చించి ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతో ఖచ్చితంగా పరిష్కరించి మన సమస్యలన్నీ కూడా నా హయాంలో తీర్చడానికి కృషి చేస్తానని చెప్పి నేను అందరికీ హామీ ఇస్తున్నాను. పంచాయతీ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్నారు. రంజాన్ మాసం మంచి రోజుల్లో ఆయన చైర్మన్ పదవిని చేపట్టడం జరిగింది. ఈరోజు మన ముస్లిం సోదరులందరూ కూడా దువా చేయడానికి అందరూ ఇక్కడికి రావడం జరిగింది. మనకు వచ్చిన ఈ బాధ్యతని ప్రజలకి అందరికీ కూడా మంచి చేసే విధంగా బడేజాని గారు చేసిన అతి కొద్ది కాలంలోనైనా ప్రజలకి మంచి సేవ చేశాడని గుర్తింపు తెచ్చుకోవాలని కోరుకుంటూ ఉన్నాం. ఇప్పుడు మనకి పెద్దలు
మాట్లాడవచ్చు. ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్న మన నూతన వరవడికి కళ్ళాలు తెంపి ముస్లిం పెద్దల తరఫున, నా తరఫున, ఊరి తరఫున కూడా నేను తెలియజేస్తున్నాను. ఈ పరిపాలనని ఇంతవరకు ఎవరు చేసి ఉండరేమో. ఇలాంటి వ్యక్తి మనం నిర్ణయించుకోవటం, మన నిర్ణయం సరైంది అని నిరూపించుకోవటం మన చెప్పు చేతుల్లో ఉంది. అందరూ ప్రతి ఒక్క సభ్యుడు కూడా అతన్ని సహకరించి పెద్ద మనసు ఆశీర్వదించి అందరి ఆశీస్సులు కూడా ఉండాలని ఆ అల్లాని మరీ శుభాకాంక్షలు, రంజాన్ శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరం ఈ సంవత్సరం అతనికి రంజాన్ నెలలో చైర్మన్ పదవిగా వచ్చినందుకు ముస్లిం సోదరులు అందరికీ సంతోషంగానే ఉంది. ఎవరికి ఇబ్బంది లేదు, ఈర్ష్యలు 2013లో నేను పంచాయతీ ఎన్నికల్లో అందరూ స్టార్ట్ కదా సర్నేమండి మంది